ఆస్ట్రేలియా 2012లో గోల్డెన్ వీసాని ప్రవేశపెట్టింది. ఈ గోల్డెన్ వీసాతో విదేశీ పెట్టుబడిదారులు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాస హక్కు పొందుతారు. కనీసం $5 మిలియన్ పెట్టుబడి పెడితే 5 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. ఈ వీసా పొందగలిగే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలన్న నిబంధన కానీ, వయోపరిమితి కానీ ఉండవు. ఆస్ట్రేలియాలో పెట్టుబడులు పెట్టడమే ముఖ్యం. ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన అంశాల్లో గోల్డెన్ వీసా ఒకటి. దేశంలోకి పెట్టుబడులు వెలువెత్తేలా చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. విదేశీ సంపన్న పెట్టుబడిదారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆస్ట్రేలియా వచ్చి పెట్టుబడులు పెట్టేలా చేయడమే ఈ గోల్డెన్ వీసాల ఉద్దేశం. ఈ గోల్డెన్ వీసా విధానాన్ని సద్వినియోగపరుచుకుంది చైనా సంపన్నులేనని చెప్పాలి. ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన గోల్డెన్ వీసాలు పొందిన వారిలో 85% చైనా వ్యాపారవేత్తలే ఉన్నారు. అయితే ఈ వీసాలతో ఆస్ట్రేలియాకు లబ్ధి చేకూరకపోగా ఆస్ట్రేలియాలో ఉన్న సంపదను విదేశాలకు తరలిస్తున్న వారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డెన్ వీసాల నుంచి ఆశించిన ప్రయోజనం రావడం లేదని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దు చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చింది. గోల్డెన్ వీసాల బదులు దేశంలో ఉత్పాదకతను పెంచడం కోసం వృత్తి నిపుణులకు పెద్ద ఎత్తున వీసాలు ఇవ్వాలని సంకల్పించింది. దీనిపై ఆస్ట్రేలియా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి క్లేర్ ఓనిల్ స్పందించారు. ఎన్నో ఏళ్లుగా అమల్లో ఉన్నప్పటికీ గోల్డెన్ వీసాలతో ఎలాంటి ప్రయోజనం సమకూరడం లేదని, ఆస్ట్రేలియా ఏమాశించి ఈ వీసాలను తీసుకువచ్చిందో ఆ ఉద్దేశం నెరవేరడం లేదని పేర్కొన్నారు. ఇక గోల్డెన్ వీసాల రద్దు ప్రభావం భారతీయులపై తక్కువే. అదే సమయంలో వృత్తి నిపుణులకు ప్రత్యేక వీసాలు ఇవ్వాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం మన టెక్ నిపుణులకు, ఇతర రంగాల నిపుణులకు ఎంతో లాభదాయకంగా మారనుంది.